వెల్కమ్ టు ది నైట్ కిచెన్. ముగ్గురు ఫ్రెండ్స్తో ఏదో చికెన్ పకోడీ ట్రై చేస్తున్నాం. అది ఎలా ఉంటుంది ఏంటో తిన్న తర్వాత మేము చెప్తాం. అంతా మా చెఫ్ చూసుకుంటాడు. అరే కొంచెం ఆ చెఫ్ని చూపించరా ఎంతసేపు నాయనంటే కొంచెం ఆ చెఫ్కి చూపించా అలా మాదిరిగా. ఈడే మా చెఫ్, ఈడే మా చెఫ్, ఈడే మా చెఫ్, ఈయన మా కెమెరామ్యాన్. ఇంకొకడు ఉన్నాడు, వాడు రాలేదు. వచ్చిన తర్వాత అది ఎలా ఉంటుంది ఏంటంటే టేస్ట్ చేసిన తర్వాత మేము చెప్తాం. మైదా పిండి తక్కువ పర్లేదు. ఎక్కువ వేసేస్తాను కదా చూడ. ఏంటది? చిల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్టా? ఇప్పుడు ఎక్కువ అయిపోగలదా? వంటకాడ తెలియదే సరే. అనుకోదు నాకు ఇష్టం ఏది తెలియదు అని నాకు అన్నీ తెలుసు. అన్నీ తెలుసు ఆడికి ఎన్ని తెలియకంటే ఆటగాడ ఇలాంటి విని చూసాడా బయట నటేస్తాడు అలా ఏది తెలియదు అన్నట్టు. ఎక్కువగా తక్కువ చూడ చాలా చాలా మసాలా కార్న్ఫ్లవర్ అంటే టేస్ట్. ఎవరన్నా ఇంగ్లీష్ చెప్పకరా, ఇంగ్లీష్ రాదు, నువ్వు ఇంగ్లీష్ అని చెప్తాను. జొన్న పౌడరా? ఇంగ్లీష్ అని చెప్తాను. తెలుగు మీడియం చదువుకున్నాను, ఇలా ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఇంగ్లీష్ అమ్మాయిని చెప్పలేదు అక్కడ. ఏటే మసాలా టేస్టింగ్ కూడా టేస్ట్ ముక్క మీద తీసు నువ్వు చూడ కారం అంతే చిన్న ఘాట్లే ఉందా. కారం తక్కువ ఉంది తెలంగాణ. కారం ఉందటే? కారం ఉంది ఇంకా వేయలేదు. ఇంకా కారం కొద్దిగా ఉప్పు వేయలేదు, సాల్ట్ వేయలేదు. మీరు చూడమంతే చూస్తారు కానీ మీరు ఇంకా సాల్ట్ వేయదు. కంటే మీరేమో సరైన వంటకాలు సరే. నీరు కావాలని వేయలేదు. మీరు ఏంటనుకుంటారు? వాడి అమ్మ టెస్టింగ్ రాకిస్తున్నాడు. నేను ఎలా గుర్తు చేశాను, మీరు ఉప్పు ఉందని చెప్పారు. మీరు మాకేం చేస్తాడు? నువ్వే చెప్పావు, నువ్వే వేసుకోవాలండి. నేను వేసుకోవాలి, మీరు సరిపోయిందని సార్ అన్నారు కానీ సాల్ట్ చాలా చెప్పారు మీరు. మాయా మాకు తెలియదు కాబట్టి మేము అలా ఉండిపోయాడు. అందుకే నువ్వు చెఫ్ అయ్యావు, అందుకే నీకు చెఫ్ అని మీకు ట్యాగ్ ఇచ్చాం అన్నమాట. ఉప్పు వేసి ఎక్కువైపోద్ది. అప్పుడు నీకు జల పడాలి లేరా అలా వీడియో. ఓం భీమ్ బుస్ కొంచెం మొత్తం వేసి అయితే చాలా ఇప్పటికి ఇది వండుకోవడం మనం విన్నా సార్ రా. ఒక 5 సార్లు 10 సార్లు ఎంత వీడియో రా, ఎంత వీడియో తీస్తాడని మాత్రం అన్నిసార్లు చెప్పికిరా. వాళ్ళ ఇరుపాపలు కాదు చెప్పడం. షెడ్లో ఎన్నిసార్లు అండి వరుసంతాను? మినిమం 2 సార్లు. అక్కడ మొత్తం ఒక 6-7 సార్లు ఉంటుంది అంతే. ఎక్కువ మీరు ఇంకా 4 సార్లు 3 సార్లు అమ్ముతాను. చెఫ్ గారు మీరు లేక మేము ఇప్పుడు ఉండేవేటండి. చూడు మళ్ళా చూడు, మళ్ళా మాకు టెస్టులు చేస్తాం. చూడు చూడు కారం సరి కారం ఉప్పు ఎక్కువైపోతే మళ్ళీ నన్ను తెప్పుతారు మీరు చెప్పని. అంతే మా చెఫ్ చేతిలో అన్నీ ఉంటుంది. చెఫ్ అని చాలా అది ఉంటే అది నాకు తెలియదు పౌడర్. ఇక మీ మా ఉండాలి భయ్య. మీ ఫ్యామిలీ ఫ్రెండ్ రాకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే నీకు గడపలేదు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేరు, పక్క పక్కూరులో వాళ్ళు లేకపోవడం ఉంటారు కదా. ఎవరో ఒకరు అన్నీ చెప్పేస్తే మళ్ళీ పబ్లిక్ అయిపోతాం. ఎందుకు బాగా ఎంత కలుపుతావా, ఎంత పులిహార కలిపినది మాత్రం అలా కలుపుతాను. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది. అంత బేగా వండుతారా, తినాలని ఉంది. దీన్ని ఇంకొక అరగంట సేపు ఉంచాలి. దీన్ని మరి తినడానికే కదరా అది చేస్తున్నావా? ఇలా తిని ఇంకింది పచ్చిది
తినేస్తాం పచ్చి తిందా తినేస్తాం. పొరపాటున అది ఉప్పు ఎక్కువ అయిపోతే తర్వాత దాన్ని వేసుకుంటారు కదరా. ఆ? ఉప్పులు వేయమని వేసావా? ఏమో ఇక నా మాటకి అవి చెప్తాను ఏటుందో. అంతగా చెక్ చేసి ఎక్స్పీరియన్స్ ఇచ్చి మరి కలుపు కలుపు కలుపుతూనే ఉండు. చాలు, ఎక్కువ కలిపినా నీ కలపడంలో బాగా ఎక్స్పర్ట్ ఉంది కదా కృష్ణుడే. అలాంటివి కలిపి కలిపి వదిలాడు, సినిమాలకు కూడా కలిపి తీసుకెళ్ళాడు. ఏవో చేశాడు కానీ మా వల్ల కాలేదు అవన్నీ. ఏం చేస్తాం. ఇలాంటివి వేయకుండా బాగుంది. ఇలా కలుపు, అది అక్కడ కలుపుకుంది వెళ్ళి. కారం కొంచెం ఎక్కువ సరిపోద్దులే, కారం ఎక్కువ. ఫైనల్ ఓకే, ఫైనల్లీ తక్కువ ఉందని కాల్చుకోకండి. మా ముగ్గురు నలుగురు ఉన్నాం, అందుకే తక్కువ చేస్తున్నాం. తినేసి అయిపోయింది. మళ్ళీ కలపాలి కదా. పెద్ద మొక్కలు కొట్టారు కొంచెం. ఏ జరిగినా కర్త కర్మ అన్నీ నువ్వే. స్టార్టింగ్ లోపల అదే చేయకూడదు అంటారు. ఏ టూర్ కూడా కొంతమంది దిగుతారు. అభితో సూపర్ ఇప్పుడు ఫోటో అడిగాను రా. నూనె గట్ట ఉంటుంది. పుల్లగా సరదాగా ఎందుకంటే సరదాగా అనుకోండి ఏదో ఉండాలి. మరి ఉన్నదాన్ని యూజ్ చేయాలి. చేద్దాం మంట మరి ఆగుతాం కదా. ఇప్పుడు పెద్ద మొక్కలు అయిపోయినారు. మొక్క పక్కన ఆడతా కదా నీ సెంటిమెంట్ కదా నాకు తినేస్తున్నాడు. చూడా అప్పుడు ఇచ్చేస్తాడు. తీసినా తినేదాడు సార్ అలా చూడ అడిగాడు ఉప్పు చాలా అడిగాడు తిరిగి తినాయి. అంత ఎక్కువ ఇది ఎలా బాయ్ బాగుంది. అందుకని ఉప్పు కొంచెం ఎక్కువ నిమ్మకాయ పిండి సరిపోద్దా కవర్ అయిపోద్దా. చూస్తున్నాడు తెలుసు అటు తెచ్చిపోతే అక్కడ తెచ్చిపోతే తెలిసి అక్కడే ఉందో తెలుసు.